ఓకే. ఇప్పుడు మీరు బయటికొచ్చేసారు కదా! మీరు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు అందరూ ఏమంటున్నారు? ఏమంటలేరే వాళ్ళకి తెలుసు నేను హ్మ్. ఇట్లనే ఉంటా అని. హ్మ్. సో, వాళ్ళందరూ ఓకేరా హ్మ్. నువ్వు నీ లెక్కయితే ఉన్నావు. హ్మ్. గుడ్ ఆర్ బ్యాడ్ వదిలేసేయి అంతే రాసి పెట్టుందేమో పోనీ ఇగ కానీ సినిమా హ్మ్. కంటిన్యూ ఎందుకంటే నేను ఒక సినిమా సెకండ్ సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపి వచ్చినా కాబట్టి ఆ! అది కంటిన్యూ చేసుకోరా అని. అసలు వాళ్ళు పెద్ద బాధలేం లేవు. హ్మ్. బట్ వాళ్ళేందంటే నేను ఫైనల్‌గా ఉంటే బావుంటది. ఆబ్వియస్‌లీ మన ఇంట్లోళ్ళు అనుకుంటారు కదా! హ్మ్. దాంట్లో నాతో పాటు పబ్లిక్ గూడా అనుకున్నారంట ఫస్ట్ 2 వారాలు వీడు స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో, ఆ ఒక్క భయం బాధ వాళ్ళకున్నది గానీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. 'బిగ్ బాస్‌లో' ఓహ్, మీకు ఏదైనా అనిపిచ్చిందా? అంటే ఇది ఇట్లా ఉంటే బాగుండు, షో ఈ విధంగా చేస్తే బాగుండు అన్నట్టు ఏమన్నా అనిపిచ్చిందా? ఒకటేనే అంటే ఫుడ్ టాస్క్‌తో పాటు నార్మల్ టాస్క్‌లు పెట్టకుండా హ్మ్. ఇంక కొంచెం ఫుడ్‌కి కొంచెం ఫ్రీగా వదిలేస్తే బావుంటది. ఎందుకంటే తిండి తినకపోవడం ఆబ్వియస్‌లీ అదొక క్వెషనే కానీ, తిండి తినకుంటూ ఆడడం అనేది ఇంకొంచెం నేను రిస్కీ గదా! తిండి దగ్గరకొచ్చేసరికి ఫుడ్ అనేది కరెక్ట్ లేకపోతే కొంచెం మెంటల్‌గా అయిపోతాం. డిస్టర్బ్ అయితారు గదా! దమాక్ ఖరాబ్ అయితది. మైండ్ పని చేయదు. సో, కోపమొస్తది. చాలా బాధలైతాయి. హ్మ్. అదొక్కటి ఇంకొంచెం ఉంటే బావుండేమో అనిపిస్తుంది. బట్ హ్మ్. ఇంకా అదొక్కటే అంతకు మించి ఏం లేదు. టైమింగ్స్ ఎట్లా ఉంటాయి దాంట్లో? టైమింగ్స్ తెలవదన్న. ఎప్పుడు నిజంగా నిద్రపోవడం ఎప్పుడు ఎప్పుడు? లేస్తామో, లేవడం ఎప్పుడు? ఎప్పుడు లేస్తామో తెలవదు. ఎప్పుడు పండుకుంటామో కూడా తెలవదు. కరెక్ట్ క్లారిటీ లేదు. హ్మ్. లేచేటప్పుడైతే మాక్సిమం ఎవ్రీడే నేను చూసినంత మట్టుకైతే హ్మ్. 9:30, 10 మధ్యలో ఏమో బెల్ రింగ్ అయితది. సో, హ్మ్. 10, టైం 9:30 గూడా ఉండదా దాంట్లో? 10 ఉండదు. టైం ఉండదు. 10, హ్మ్. 9:30 మధ్యలో పొద్దున వాళ్ళు లేపుతుర్రంటే హ్మ్. ఆల్మోస్ట్ నైట్ 2 గంటలకో, 3 గంటలకో పంటున్నట్టు మేమంతే. ఓకే. ముఖ్యంగా లాస్ట్ క్వెషన్ అండి. హ్మ్. 'బిగ్ బాస్' షో ఈ కార్యక్రమం మీద చాలా నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటారు. కొంతమంది ఇది సొసైటీకి బ్యాడ్‌గా ఎళ్తుందని చెప్పేసి హ్మ్. హ్మ్. అంటున్నారు గదా! హ్మ్. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటేనే ఇప్పుడు అంటే డెఫినిట్‌గా బ్యాడ్‌గెళ్తది. ఎందుకనంటే హ్మ్. షోలా ఒక్కో రోజు ఒకడు హీరో అయితాడు. ఒకడు నెగెటివ్ అయితాడు. హ్మ్. సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ నెగటివిటీని తట్టుకోలేక బాధపడ్డప్పుడు వాళ్ళకి ఆబ్వియస్‌లీ కోపమొస్తది. హ్మ్. కానీ ఇంకా షోకెళ్తున్నప్పుడు మనం మెంటల్‌గా ప్రిపేర్ కావాలంటే నెగెటివ్, పాజిటివ్ పట్టుకోకుండా హ్మ్. మనం ఎంతవరకు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటామని 2 ఇంటెన్షన్‌లు ఉంటేనే పోతే బెటర్. ఎందుకంటే హ్మ్. నెగెటివ్, పాజిటివ్ మహా అంటే 3, 4 నెలలే ఉంటది. హ్మ్. కానీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్ వీడియో అనేది లైఫ్ లాంగ్ ఎళ్ళిపోతా ఉంటది. హ్మ్. దానివల్ల మనకు పాజిటివ్ చాలా తర్వాతొస్తది. హ్మ్. కానీ ఎంత కోపం తిట్టుకున్నా, ఏం తిట్టుకున్నా షో అయిపోయే వరకే. హ్మ్. అయిపోయినాక వాడిని కంటెస్టెంటే అంటారు గానీ, నాకు నచ్చలే అని అనరు. హ్మ్. జనాలు గూడా ఏందంటే, ఓ స్టేజ్‌లో మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ గూడా చాలా ఉంటాయి. హ్మ్. వీని గురించి ఎవడెక్కువ ఫోకస్ జేయడు. సో, ఉండాలా, వదలాలా అన్నది మన చేతిలో ఆప్షన్ ఏం లేదు. అన్నీ హ్మ్. ఉండాలి లైఫ్‌ల. సో, అట్లా గూడా హ్మ్. షో కూడా నడవాలి. హ్మ్. మీరు 'బిగ్ బాస్' షోకి ఎళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఎళ్ళుంటారు. అవును. అవును. వచ్చేటప్పుడు బాధగా వచ్చారా? లేదు. హ్యాపీగా వచ్చారా? ఇట్లే నవ్వుకుంటొచ్చిన నేను. ఆ! నేను అంటే నేనేంటంటే ఒక ఫేజ్ చేసినాం, ఎంజాయ్ చేసినాం, వచ్చినాం. హ్మ్. సరే నాకు ఎలిమినేషన్ నాకు నచ్చలేవు. నాకు ఇచ్చిన రీజన్స్ నాకు నచ్చలేవు. వాటెవర్ పక్కన పెడితే హ్మ్. ఫేజ్ అయితే నేను నా లెక్క ఉండి బయటకొచ్చిన. సో, నేను డల్ ఉండకూడదు. నేను హ్యాపీ ఉండాలి. ఈవెన్ నన్ను వాళ్ళు కూడా చాలా అంటే నేను బయటకొచ్చినాక వన్ డే మొత్తం ఆపుతారే నన్ను. హ్మ్. ఆపి నా మైండ్ సెట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని దాన్ని హ్మ్. బట్టి నేను హ్యాపీ డల్ ఉన్నా అంటే వాళ్ళతో మాట్లాడి నేనే చాలా రిలాక్స్‌డ్ ఉన్నా. హ్మ్. సో, వచ్చినాక వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు నన్ను చూసి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్‌లలో ఎక్కువగా అంటే ఎక్కువ శాతం కాకుండా తక్కువ శాతం మంది కూడా మీ గురించి నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. హ్మ్. సరేలే ఇంక నోరు మూసుకో, హ్మ్. పక్కకెళ్ళిపో. హ్మ్. దీనిపై మీరెట్లా ఫీల్ అవుతారు? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే నోరు అదుపులో ఉంచుకో. హ్మ్. మనస్ఫూర్తిగా అసలు వాడు ఉంచుకోవాలి నోరు అదుపులో. హ్మ్. ఎందుకంటే వాడికి జస్ట్ ఇంటర్నెట్ ఫ్రీ ఉండి హ్మ్. ఏం పని పాట లేక పెట్టే బ్యాచ్ ఆళ్ళంతా. హ్మ్. బ్రెయిన్ ఏముండదు. మెచ్యూరిటీ ఉండదు. ఏం దమాక్ పని చేయదు. హ్మ్. వాడు నిజంగా ఒక 10, 15 ఏళ్ల తర్వాత ఆ కామెంట్ చూసుకున్నాక హ్మ్. నీ అమ్మ నేను ఇంత చీప్‌గా ఎందుకు పెట్టినా అని అనుకుంటారు. హ్మ్. దాన్ని అంటలేను కొన్ని అంటే ఎందుకంటే జ్ఞానం లేక పెడతారు. జ్ఞానం లేకనే పెడతారన్న. నాలెడ్జ్ ఇప్పుడు లేక, జ్ఞానం లేక. పక్కనోడిని తిట్టడం చాలా ఈజీ అన్న. హ్మ్. కానీ అది రియలైజ్ అవ్వడం చాలా గొప్ప విషయం. హ్మ్. సో 10, 15 ఏళ్ల తర్వాత కూడా వాడు హానెస్ట్‌గా నేను పెట్టింది కరెక్టే అని వాడు రియలైజ్ అవుతాడు చూసినవా. హ్మ్. అప్పుడు వానితో నేను మాట్లాడతా. ఇప్పుడు 10, 12 ఏళ్ళకే మనకు ఫోన్ వచ్చేసరికి నోటికి ఏదొస్తది మాట్లాడతాం. హ్మ్. సో డెఫినిట్‌గా కరెక్ట్ నన్ను అన్నటోడు వాడు ఫస్ట్ అద్దంలో చూసుకొని వాడేం పెట్టిండో వాడు చూసుకోవాలి. హ్మ్. అందుకే నేను నెగెటివ్, పాజిటివ్ పట్టించుకోనన్న ఏం పెట్టినా. ఎందుకంటే నేను ఉన్నదే సినిమా ఇది లైమ్ లైట్‌ల. హ్మ్. ఈ దీంట్లో పెద్ద పెద్ద హీరోలనే తిడతా ఉంటారు. నేనెంత హ్మ్. కానీ తిట్టేటోడికి దమాకు ఉండాలి. ఏ లెవెల్ వరకు తిడుతున్నాము అన్నది. ఓకే. లేదా అట్‌లీస్ట్ తప్పు రియలైజ్ అయ్యి సారీ చెప్పుకునేంత ధైర్యం అని ఉండాలి. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి సారీ చెప్పినా, వాడికి ఆ ధైర్యం ఉంటదా? సారీ అన్న తప్పు పెట్టినా అని ఉండదు. వాడు పెట్టంగానే ఇంకోడు ఎవడో లైక్ కొట్టిండనుకో, యెస్ నాకోడు సపోర్ట్ చేసిండు అనుకుంటాడు. మనకు గుడ్ ఆర్ బ్యాడ్ మనం హైలైట్ కావాలనే ఇంటెన్షన్‌లో జనాలుండి సోషల్ మీడియాని చాలా వరస్ట్‌గా తీసుకొని వెళ్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ మనం దాన్ని ఎక్కడ ఆపలేం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి.
లైక్ చేయండి.